Kiran. I am studying in third class. Properties Genesis chapter 350. Production Jesus will crush mystery Satan. Fulfillment Romans chapter 16 plus 20. IG of chapter 7 16. Virgin born. Luke chapter 1 26 53. Chapter chapter 5. Child is born. Luke John chapter 14 plus 27. IG of chapter 7 14. In Bethlehem. Matthew chapter 2 plus 1 2. Deuteronomy chapter 8 58. Emmanuel, God with us. Matthew chapter 1 plus 23. Psalm chapter 34 20. The prophet. John chapter 6 plus 14. Psalm chapter 34 20. Bones not broken. John chapter 19 plus 23. Thank you to all. పాదం మీద కూర్చుని ప్రశాంతతను అనుభవించుచున్నాను. మార్త పనుల ఒత్తిడి వలన జీవితంలో గలిబిలి తొందర చింత కలిగి ఉన్నది. మరియా ప్రభువు పాదమున నొద్ద శాంతి సమాధానము ఆనందము పొందుచున్నది. మార్త శరీరహారము ప్రభు కొరకు సిద్ధపడుచున్నది. మరియా ప్రభు నుండి జీవహారము పొందుచున్నది. మార్త మరియా ప్రభువు సన్నిధికి సహవాసమునకు ప్రాధాన్యతను ఇచ్చినది. మార్త పరిచర్య శాస్త్రమైనది కాదు. మరియా ప్రభువు సన్నిధికి సహవాసమునకు ప్రాధాన్యతను ఇచ్చినది. మార్త పరిచర్యలో ప్రభు సన్నిధిని సహవాసమునకు దూరమైన. మరియా ప్రభువు సన్నిధి నిత్యమైనది. మార్త భౌతిక విషయములందు ఆసక్తి. మరియా ఆధ్యాత్మిక విషయములందు ఆసక్తి. ఆల్ టైమ్. ఫోర్త్ క్లాస్. నేను చెప్పబోయేది నిన్ను ప్రేమించే ఎవరు? నీకు ఖరీదైన దుస్తులు లేకుంటే నిన్ను ప్రేమించే ఎవరు? నీకు విలువైన వస్తువులు లేకుంటే నిన్ను ప్రేమించేది ఎవరు? నీకు ఆకాశ తలుపు రంగు లేకుంటే నిన్ను ప్రేమించేది ఎవరు? నీకు మంచి సరికృతి లేకుంటే నిన్ను ప్రేమించేది ఎవరు? నీకు అందమే లేకుంటే నిన్ను ప్రేమించేది ఎవరు? పైవేవి లేకుంటే నిన్ను ప్రేమించేది ఎవరు? ఒకే సీయ తప్ప. తల్లిదండ్రుల ప్రేమైన పరిస్థితిని బట్టి మారుతుంది, కానీ యేసు ప్రేమ మారుతుంది. My name is Satish. I am studying in 4th class. నేను చెప్పబోయే వాక్యం గురించి. ఉదయకాలం ప్రార్థన ఎందుకు చేయాలి? సిద్ధపడు జీవితం కలిగి ఉన్న దానికోసం. కీర్తన 4:3. సంతోషమైన జీవితం కలిగి ఉన్న దానికోసం. కీర్తనలు 90:14. క్రమమైన జీవితం కలిగి ఉన్న దానికోసం. మాలుపు 1:35. బలహీనమైన సమయంలో బలం పొందుటకు. కీర్తనలు 63:1. భయము నుంచి విడుదల పొందుటకు. కీర్తనలు 91:5. థ్యాంక్ యూ. పెంపొందిస్తుంది. రామ 10:17. దేవుని వాక్యం నూతన జన్మిస్తుంది. మొదటి పేతురు 1:21-25. దేవుని వాక్యం నిరీక్షణ ఇస్తుంది. రామ 15:4. దేవుని వాక్యం పరిశుద్ధపరుస్తుంది. కీర్తనలు 119:9. దేవుని వాక్యం సంతోషాన్ని ఇస్తుంది. ఇర్మియా 15:16. అందరికీ